హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇలైట్ మీడియా న్యూస్ ఛానల్. నేను మీ వరలక్ష్మి. ఇవాళ మీకు ఒక స్పెషల్ గెస్ట్ని పరిచయం చేయబోతున్నా. ఆవిడ ఎవరో కాదు, మన ఫోక్ సింగర్ బాసాని మమత. బాసాని మమత ఫోక్ సింగర్ ఎలా అయిందో ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ మమత, హౌ ఆర్ యూ? నమస్తే అక్క. ఫైన్. ఎట్లా ఉన్నావు? నేనైతే మస్తున్నా, జబర్దస్త్గా ఉన్నా. బాసాని మమత ఫోక్ సింగర్ ఎట్లా అయింది? అవకాశాలు ఎట్లా వచ్చినాయి? ఎట్లా వచ్చినాయి అంటే ముందు ఫస్ట్లో ఏంటంటే ఒక యాప్ ద్వారా ఒక సాంగ్ అవకాశం వచ్చింది. ఆ తర్వాత మెల్లగా బాసాని మమత ఒక హిట్ సాంగ్ వాడింది. హిట్ సాంగ్ తర్వాత అలా మమతకి అవకాశాలు వచ్చినాయి. అలా ఫోక్ సింగర్ అయ్యింది. ఇప్పటి వరకు మీరు పాడిన సాంగ్స్లో ఒక్క సాంగ్ మాత్రం చాలా పెద్ద హిట్ అయింది. అవును. ఆ హిట్ తర్వాత మీ ఫీలింగ్స్ ఎలా ఉంది? చాలా బాగున్నాయి. ఆ హిట్ తర్వాత నేను సాంగ్స్ అనుకున్నా, కంటిన్యూగా అదే ఛానల్లో నేను కనీసం నెలకి ఒక్క సాంగ్ అన్నా వాడతా అనుకున్నా. కానీ అంటే అక్కడ అనుకున్నవన్నీ కూడా తారుమారైపోయినాయి. ఎందుకు అవ్వాల్సి వచ్చింది? అది నాకు కూడా తెలియదు అక్క. ఇప్పటివరకు అయితే తెలిసిన రోజు అందరికీ చెప్తాను కూడా. నేను మీడియా తరఫున అప్పుడు కూడా చెప్పినా, ఇప్పుడు కూడా ఇదే మాట చెప్తున్నా. దానికి కారణం ఎవరో నాకు ఇప్పటివరకు తెలియదు. తెలిసినాక నేను తప్పకుండా అందరికీ తెలియజేస్తాను. ఒక ఫోక్ సింగర్ అంటే ఒక సాంగ్ పాడిందంటే ఎంతో ఫేమస్ అవుతుంది. అది కూడా తెలంగాణ, మన తెలంగాణ సాంగ్ అంటే ఇక వేరే లెవెల్లో ఉంటుంది, చెప్పక్కర్లేదు. అట్లా పాడిన వాళ్ళు ఎంతో ఫేమస్ అయ్యారు. ఎగ్జాంపుల్ డాన్సర్స్ కానివ్వండి, సింగర్స్ కానివ్వండి. మరి మీరెందుకు క్లిక్ అవ్వలేకపోయారు? నేను అదే చెప్తున్నా, నాకు ఒక సపోర్ట్ అనేది లేదు. ఆ సపోర్ట్ నేను తెచ్చుకున్న దాన్ని మళ్ళీ వెనక్కి లాగేసుకున్నారు. అంటే ఇప్పటివరకు ఉన్న సింగర్స్కి సపోర్ట్ ఉందంటారా? చాలా మందికి సపోర్ట్ ఉంది కదక్క. ఇప్పుడు ఎవరికైనా మంచి మ్యూజిక్ డైరెక్టర్ అంటే తోనో మంచి సంబంధాలు, లేదంటే మంచి రిలేషన్స్, అక్క అనే రిలేషను లేకపోతే అన్న అనే రిలేషను ఉంటుంది. వాళ్ళందరికీ సపోర్ట్స్ ఉన్నాయి. కానీ నేను ఇప్పటివరకు నేను పెట్టుకున్న రిలేషన్ని కావాలని లాగేసుకొని ఇప్పటివరకు నాకు అలాంటి రిలేషన్ ఇంకెక్కడ కూడా దొరకలేదు. నేను తీసుకొచ్చిన వాళ్ళని, నేను పరిచయం చేసిన వాళ్ళని, నేను ఇచ్చిన ఛాన్స్లని అన్నిటినీ యూజ్ చేసుకొని నన్ను ఒక పక్కకు పడేసారు. కానీ ఇప్పుడు కాదు, వాళ్ళు ఇప్పుడు మంచిగా సంతోషంగా ఎంజాయ్ చేస్తుండొచ్చు. మంచి ఛానల్ని పెట్టుకొని మంచి పాటలు పాడుకొని మంచిగా ఎంజాయ్ చేస్తుండొచ్చు. ఏదో ఒక రోజు దేవుడు అనేటోడు ఉన్నాడంటే తప్పకుండా వాళ్ళ పతనం చూస్తాడు. అంటే ఇన్ని ఒడిదుడుకుల మధ్య మీరు ఇప్పటివరకు ఈ స్థాయికి వచ్చారనుకోవచ్చా? 100% అక్క. 1, 2 కాదు, చాలా స్ట్రగుల్స్ పడ్డా. అరే ఈ పాటలు ఎలాగో పాడలేకపోతున్నా, ఇంకొక ఆప్షన్ ఏముంది, నేనేం చేయగలుగుతా అన్న ఒక ఇన్నర్ ఫీలింగ్ నాకు వచ్చింది. సో నేను తెలంగాణ బాగా మాట్లాడతా కాబట్టి ఆ తర్వాతనే నేను యాంకరింగ్ చేయడం కూడా స్టార్ట్ చేసిన. ఫోక్ సింగరే కాదు, యాంకరే కూడా. మరి యాంకర్ అయినప్పుడు ఫోక్ సింగర్కు ఉన్న ఏవేవే క్వాలిటీస్ కావాలో అవన్నీ మీ దగ్గర ఉన్నాయి. మరి ఎందుకు ఇప్పటి వరకు పైకి రాలేకపోయారు? సరే మిమ్మల్ని తొక్కేసిరు, ఓకే, వాళ్ళ పేర్లు బయట పెట్టరా? నాకు ఇప్పటి వరకు తెలియదు అక్క. వాళ్ళు ఎవరో తెలీదు. వాళ్ళు తెలిసిన రోజు, పలానా వాళ్ళు అని నాకు తెలిసిన రోజు, అంటే నా పక్కనే ఉన్న వ్యక్తి కూడా నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది. సో తను కూడా ఇప్పటి వరకు, అంటే తను నిజమా అబద్ధమా చెప్పింది నిజాలా కాదా అనేది ఇప్పటి వరకు నాకు తెలియదు. ఆ మనిషి ఎవరో బయట పెట్టవా? నేను ఇప్పుడు పెట్టలేను, చెప్తున్నా కదక్క. 100% వాళ్ళు ఎవరో తెలిసిన రోజు, వాళ్ళంతలా వాళ్ళు వచ్చి నన్ను అడిగిన రోజు నేను సమాధానం చెప్తా. ఎందుకంటే నేను ఎంతో మంచిగా అనుకున్నా, అరే ఇప్పుడు నేను వాడిన తర్వాత వాళ్ళకు కూడా ఛాన్స్లు ఇప్పిద్దాం, వాళ్ళకు కూడా మంచి లైఫ్ ఇద్దాం అని అనుకున్న నేను ఇప్పుడు వాళ్ళంటేనే భయపడుతున్నా. నేను అమ్మ వద్దు, ఇప్పటివరకు ఇంకా లైఫ్లో వాళ్ళతోటి వాళ్ళ జోలి వద్దు, వాళ్ళ గురించి వద్దు, వాళ్ళతో మాట్లాడొద్దు. మళ్ళీ వాళ్ళు ఒకవేళ వాళ్ళ పేరు వచ్చినా కానీ నేను నా వల్ల కాదు ఇంకా. మమత జానులిరి టైటిల్ కొట్టింది. ఓ, దీని గురించి ఏమనుకుంటున్నావు? ఆమెకి టాలెంట్ ఉంది, టైటిల్ కొట్టింది. మరి నీకు టాలెంట్ ఉంది కదా? ఉందక్క. నాకు మంచి సపోర్ట్ లేదక్క. ఇప్పటి వరకు నాకు సపోర్ట్ లేదు కాబట్టి నేను ఇంకా ఇక్కడ ఉన్నా. కానీ ఫర్దర్గా సపోర్ట్ వస్తుందని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ సపోర్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలని ఇంతవరకు వెయిట్ చేస్తూనే ఉన్నా. అందుకే పక్కన ఒక దిక్కు యాంకరింగ్ చేసుకుంటూనే చిన్న సాంగ్స్ కూడా వాడుతున్నాను. మమత, మీరు ఒకరి కోసం కొన్ని ఎలిగేషన్స్ చేశారు. నేనా? ఎస్. ఎవరి కోసం? జానులిరి విషయంలో. నేను చెయ్యలేదక్క. అది ఓకే, నేను చేసింది కాదు. అంటే మీరు చేసారు అని నేను డైరెక్ట్గా చెప్పట్లేదు, అనుకున్నారు చాలా మంది. అంటే మీ శేఖర్ మాస్టర్ విషయంలో శేఖర్ మాస్టర్ చాలా సపోర్ట్ చేశారు జానులిరికి, వాళ్ళకి ఏదో రిలేషన్ ఉంది అని ఆ మధ్య టాక్ వచ్చింది. అవును, అది నేనన్నది కాదు. అక్కడ కంటెంట్సే కావచ్చు, అండ్ ఇంకోటి ప్రేక్షకులు కావచ్చు, ఇంకా చాలా మంది అంటే ఇప్పుడు
కింద ఇప్పుడు డీలో ఉందక్క, డి ఈటీవీ ఓపెన్ చేస్తే కింద వచ్చే కామెంట్స్, యూట్యూబ్లలో కామెంట్స్ చూస్తే ఇప్పుడు నేను ఒకదాన్నే కాదు, ప్రపంచం మొత్తం అనుకున్నారు ఆమెకు ఎందుకు అంత సపోర్ట్ చేస్తున్నాడు, ఆయనకి ఈమెకి ఏంటి సంబంధం అని చాలా మంది అడిగారు. దాని గురించి చాలా చాలా గొడవలు కూడా అయినాయి కదక్క. అండ్ ఇంకోటి, అది నేనన్న మాట కాదు, ప్రజలు ఇట్లా అంటూరు అక్క అని చెప్పేసి నేను ఆమెకు చెప్పిన తప్ప ఆ అక్క ఏమని తమ్మేలేసిందంటే డైరెక్ట్ గా అది జాను మాస్టర్ తర్వాత డైరెక్ట్ శేఖర్ మాస్టర్ అని చెప్పేసి ఆమె తమ్మేలేసుకుంది. అది నా తప్పు కాదు, వాళ్ళు చేసిరు. సో వాళ్ళు మాట్లాడిన దానికి అంటే ఎవరైతే కామెంట్స్ పెట్టినా వాళ్ళు మాట్లాడిరో అది నేను చెప్పిన తప్ప నా మనస్ఫూర్తిగా నేను అనలేదు. ఇప్పటికీ నేను చాలా ఛానళ్ళలో కూడా చెప్పినా, కానీ ఎక్కడ కూడా నన్ను వదలట్లేరు. అంటే నా తప్పేం లేదు, అక్క అడిగింది, అవునక్క నిజంగానే జాను మాస్టర్ ఎలా అయితే సపోర్ట్ చేశారో అలాగే శేఖర్ మాస్టర్ కూడా ఈమెకి సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా నేను అన్నా, అంతే. అయితే మమత, జాను లిరి అనేది ఒక ఫోక్ సింగర్, డాన్సర్, మీరు ఫోక్ సింగర్. సో ఆమె విషయంలో మీరు ఎంటర్ కావాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు? అంటే ఏదైనా టాపిక్ వచ్చినప్పుడే కదా ఈ డిస్కషన్ అనేది వస్తుంది. అక్క టాపిక్ ఎక్కడ స్టార్ట్ చేసిందంటే జాను మాస్టర్ జానీ మాస్టర్ చేసింది తప్ప మమత అని అడిగినప్పుడు నేను చెప్పినప్పుడు జానీ మాస్టర్ చేసింది తప్పేం లేదక్క, 100% ఆయన చేసింది కరెక్టే. అమ్మాయికి మంచి లైఫ్ ఇద్దామని అనుకున్నారు. ఆమెని డెవలప్ చేసిన తర్వాత అమ్మాయికి ఏదో అంటే ఎవరో వెనక నుంచి నడిపించారో మరి ఆమె కావాలని చేసిందో అదంతా తెలియదక్క అంటే. అయితే నాకు ఒక టాక్ వినిపిస్తుంది మమత, ఇప్పుడు జాను లిరి అండ్ శేఖర్ మాస్టర్ గురించి కూడా అందరు ఇట్లనే మాట్లాడుకుంటారు, నువ్వేమంటావు అంటే అవునక్క నిజంగానే సపోర్ట్ ఇస్తున్నారు కదక్క, ఫర్దర్గా నెక్స్ట్ అంటే ఇలాంటి ఎలిగేషన్స్ అన్నీ కూడా మళ్ళీ వాళ్ళ మీదే వస్తాయక్క 100% అని చెప్పేసి నేను అన్నా, అంతే తప్ప నేను కావాలని అనలేదు. అక్కడ అక్క ఆ క్వశ్చన్ తీసుకొచ్చింది, అవునక్క సపోర్ట్ చేస్తున్నారు, అవును కలిసి అంటే ఇంత సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి 100% వాళ్ళకి ఏదో ఉంది అని చెప్పేసి అందరు అనుకుంటున్నారు అక్క అని నేను చెప్పిన. దాని మీద చాలా మాట్లాడినా, చాలా సమాధానాలు చెప్పినా, అన్నీ అయిపోయినాయి ఇప్పటికే. బాసాని మమత ఒక ఫోక్ సింగర్గా అయ్యుండి ఇప్పటి వరకు అవకాశాలు రావట్లేదు. మరి బాసాని మమత ఫోక్ సింగర్గా క్లిక్ అవ్వడం లేదు. సో ఇప్పుడు ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉందంటావు? నేను ఎక్కువ అయితే ఇప్పుడు ఫోక్ సింగర్గా నా ప్రయత్నాలు నేను చేస్తూనే ఉన్నాక, ఎలాంటి సాంగ్స్ వచ్చినా కానీ ఇప్పటి వరకు వదలలేదు. సో పాడినా నేను, అవి పాడుతూనే ఉన్నా, పాటలు అయితే వదిలే ప్రసక్తి అయితే లేదు. అండ్ ఇంకోటి, నాకు యాంకరింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇలా టెంపుల్స్ అండ్ ఇలా సింగర్స్ని నాది పెద్ద టార్గెట్ ఏంటంటే మన తెలంగాణలోనే కాదు ఎక్కడైనా సరే మట్టి మాణిక్యాలు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకొచ్చి నేను ఇక్కడ పరిచయం చేయాలి. ఫోక్ ఇండస్ట్రీలో ఏలిన వాళ్ళే అంటే పాడినోళ్ళే వాడుతురు, చేసినోళ్ళే చేస్తురు, డాన్సులు ఉన్నోళ్ళే ఉంటురు. అట్లా కాకుండా వీళ్ళకు కూడా ఒక్కొక్క అవకాశం ఇప్పించారే, వీళ్ళకు కూడా ఉంది టాలెంట్ అని నిరూపించుకోవాలని చెప్పేసి వాళ్ళందరినీ తీసుకొచ్చి నేను ఈ ఛానల్ తరపున కూడా ఇంటర్వ్యూలు చేసే ప్రయత్నం కూడా చేస్తాను. రైట్, వెరీ గుడ్. అయితే మమత, చిన్నగా ఉన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి వస్తారు ఎవరైనా సరే. అట్లా మీరు కూడా పైకి రావాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. బై ఛాన్స్ కూడా మీకు ఇప్పటికీ కూడా కొన్ని అవకాశాలు ఉన్నాయి. అంటే అవకాశాలు ఉన్నాయి కానీ మీరు మాత్రం వెళ్ళట్లేదనే టాక్ వినిపిస్తుంది. ఎక్కడైతే మీకు అవకాశం ఇస్తున్నారో అటువైపు మీరు మొగ్గు చూపట్లేదనే టాక్ అయితే వినిపిస్తుంది. దేనికి? అవకాశాలు ఇస్తా అంటున్నారు కానీ కొంతమంది వేరే లెక్క మాట్లాడుతున్నారు. ఓకే, కొంతమంది వేరే లెక్క మాట్లాడుతున్నారు, కమిట్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. సో నాకు అది ఆ కమిట్మెంట్ ద్వారా వెళ్ళి నేను సక్సెస్ అవ్వాలని నాకు ఎక్కడ కూడా లేదు. ఇప్పటి వరకు నేను చాలా మీడియాలో కూడా చెప్పినా, అందరికీ చెప్పినా, నాకు అలా వచ్చే సక్సెస్ నాకు వద్దు. ఎంత కష్టమైనా కానీ ఎన్ని సంవత్సరాలైనా సరే నేను వెయిట్ చేసి సక్సెస్ని అందుకుంటా తప్ప ఇట్లా కమిట్మెంట్ల ద్వారా వెళ్ళి నేను సక్సెస్ అందుకోవడానికి రెడీగా లేను. చాలామంది అట్లనే వెళ్ళిరు, చాలామంది కమిట్మెంట్లు ఇచ్చి అట్లనే వెళ్ళి అట్లా సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది వాళ్ళ కష్టం ద్వారా వెళ్ళి సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బాసాని మమత ఒక ఫోక్ సింగర్గా క్లిక్ కాకపోవడం వల్ల వేరే వాళ్ళ మీద ఎలిగేషన్స్ చేస్తున్నారనే ప్రచారం జోరుగా జరుగుతుంది. దీనికి ఏమంటావు? అది తప్పంటా. నేను ఎవ్వరి గురించి నేను తప్పుగా ఏం మాట్లాడలేదు ఎప్పుడు. ఎందుకంటే నాకు అవకాశాలు రావట్లేవు, వాళ్ళకు ఉన్నాయని నేను అంటలేను. ఎంతోమంది నాలాంటి సింగర్స్, నాలాంటి మట్టి గొంతులు, అంటే నాది మట్టి గొంతులని నేను అనను, నాది కూడా మంచి గొంతు అని నేను అంట తప్ప నాలాంటి మంచి సింగర్స్ చాలా మంది ఉన్నారు. నేను వాళ్ళందరికీ కూడా అవకాశాలు రావాలని అంటున్నా తప్ప ఉన్నోళ్ళందరూ చెడ్డోళ్ళని నేను ఎప్పుడు అనలేదు. సరే పోనీ, ఇప్పటి వరకు అయితే నువ్వేం చేయలేదు, కావాలని మాట్లాడలేదు కానీ కూడా నువ్వు కూడా ఒప్పుకుంటున్నావు. 100% నేను అనలేదు అక్క.
నేను చెప్తున్నాను కదా, నేను ఎప్పుడైనా చెప్పేది ఒకటే మాట, కొంతమంది మంచోళ్ళు ఉన్నారు, కొంతమంది చెడ్డోళ్ళు ఉన్నారు. అందరూ చెడ్డోళ్ళని నేను అనను, అందరు మంచోళ్ళని అనను. ఒక్కొక్కరి క్యారెక్టర్ ఒక్కొక్కరి దగ్గర బయటపడుతుంది. ఇప్పుడు నేను మాట్లాడే విధానాన్ని బట్టి ఆ క్యారెక్టర్ బయటకు వస్తుంది. ఇప్పుడు నేను వెళ్ళి ఆయనతోటి సరదాగా మాట్లాడింది అనుకో, ఆయన కూడా ఏమనుకుంటాడు, అరే ఈ అమ్మాయి ఏది అడిగినా ఇచ్చేస్తుంది రావయ్య అనుకుంటారు. అట్లా ఉంటారు. కాబట్టి నేను అలా కాకుండా వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ నేను కొంచెం హుందాగా ఉండి మాట్లాడి, అక్కడ పని అయ్యిందంటే ఓకే, లేదంటే అవసరం లేదు అనుకుంటే వచ్చేస్తాను. అంటే రఫ్ అండ్ టఫ్ ఏదైనా ఒక ముఖం మీద ఒక స్థాయికి ఎదగాలంటే కంపల్సరీ కమిట్మెంట్ ఉండాలంటావు. అవును, లేదంటే వాళ్ళు ఇక్కడనే. అక్క ఏ ఇండస్ట్రీలో చూడు, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో చూడు, ఫోక్ ఇండస్ట్రీలో చూడు, చాలా మంది అట్లనే ఉన్నారు ప్రెసెంట్. చాలా మంది నీకు ఛాన్సెస్ ఇస్తా, మరి నాకేంటి? ఎవరైనా అట్లనే ఉన్నారు. మిమ్మల్ని డైరెక్ట్ గా అడిగిన వాళ్ళు ఉన్నారా? నన్ను అడిగిన వాళ్ళు ఎవరు లేరు. నన్ను అట్లా అడిగితే నేను ఊకుంటానా? ఇప్పటి వరకు మీరు పాడిన సాంగ్స్, నెక్స్ట్ పాడబోయే సాంగ్స్ ఎలా ఉండబోతుంది? నేను ఇప్పటి వరకు పాడిన సాంగ్స్లలో బాగా హిట్ ఇచ్చిన సాంగ్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసి నివృత్తి వైబ్స్లో నేను నీలి కలవాడే. ఆ తర్వాత వచ్చిన సాంగ్స్ కూడా మంచి సాంగ్స్, మంచి హిట్ సాంగ్సే వచ్చినాయి. ఇప్పుడు కూడా మొన్నటిదాకా కూడా ఒక సాంగ్ మన ఎస్కే ఫోక్స్ లో ఒక సాంగ్ పాడిన, అది కూడా మంచి సాంగ్. అండ్ అలాగే పవన్ రాథోడ్ అంటే జబర్దస్త్ పవన్ రాథోడ్ తోటి కూడా ఆయన ఛానల్లో ఒక సాంగ్ పాడినా, అది కూడా హిట్ సాంగ్. ఓకే, ఇప్పటి వరకు పాడిన పాటలో మీకు ఏ పాట ఎక్కువ ఇష్టం? నాకు ఎక్కువ ఇష్టం అంటే ఇదే సాంగ్ అక్క, నాకు హిట్ ఇచ్చిన సాంగ్ కాబట్టి. అది ఒకసారి మన స్టూడియో కోసం, మన ఛానల్ కోసం పాడు. నీలి నీలి కల్లావడేవని మాయన నిలువు నదించినడే, నిండు పున్నమి ఎన్నెల తిరువడు నిండు మనసు అందాగడే. నీలి నీలి కల్లావడేవని మాయన నిలువు నదించినడే, నిండు పున్నమి ఎన్నెల తిరువడు నిండు మనసు అందాగడే. పట్టేసుకుందునా పట్టు జారిపోదునా, కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా, పట్టేసుకుందునా పట్టు జారిపోదునా, కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా. నీలి అరే నీలి నీలి కల్లావడేవని మాయన నిలువు నదించినడే, నిండు పున్నమి ఎన్నెల తిరువడు నిండు మనసు అందాగడే. నిద్దుర పట్టదు ఇదేం రోగం వని గురుతులే నాకు నిరంతరం, ఆకలి లేదు దాహం లేదు నన్నాగం చేసెను పోరాగడు. నిద్దుర పట్టదు ఇదేం రోగం వని గురుతులే నాకు నిరంతరం, ఆకలి లేదు దాహం లేదు నన్నాగం చేసెను పోరాగడు. పట్టేసుకుందునా పట్టు జారిపోదునా, కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా, పట్టేసుకుందునా పట్టు జారిపోదునా, కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా. నీలి అరే నీలి నీలి కల్లావడేవని మాయన నిలువు నదించినడే, నిండు పున్నమి ఎన్నెల తిరువడు నిండు మనసు అందాగడే. వావ్ మమతా, నీ వాయిస్ చాలా బాగుంది, ఎంత క్యూట్గా పాడుతున్నావు అసలు నువ్వు. నీకు ఇప్పటి వరకు నువ్వు పైకి అసలు ఎదగలేదంటే దానికి నిజంగానే నువ్వు చెప్పిన విధంగా ఇప్పుడు నీ వాయిస్ వింటే తెలుస్తుంది ఎన్ని కారణాలు, ఎన్ని ఒడుదుడుకుల మధ్య నువ్వు ఇంకా ఈ స్థాయిలోనే ఉండాల్సి వచ్చిందో. సరే మమత, ఫోక్ సింగర్ కాకుండా సినిమాలో కూడా యాక్ట్ చేసే ఛాన్స్ ఉందంటావా? చేశానక్క ఆల్రెడీ. అవునా? అందివనం అనే మూవీలో ఒక యాక్టింగ్ కూడా చేశాను, ఒక క్యారెక్టర్. ఓకే, అది ఫిబ్రవరి గానీ మార్చ్ లో గానీ బయటకు వస్తుంది మూవీ, విడుదలవుతుంది. సో అప్పుడు కూడా తెలుస్తుంది మమతకి ఈ టాలెంట్ కూడా ఉందా అని అందరు అంటారు అప్పుడు. అంటే మమత ఒక యాంకరే కాదు, ఫోక్ సింగర్ కూడా, మళ్ళీ అది కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా, ఒక ఆర్టిస్ట్ కూడా. అదే మామూలు విషయం కాదు. ఇప్పుడు మనం ఒక్కటే చేస్తున్నాం అంటే, ఇప్పుడు అఫ్ కోర్స్ అక్క నేను అనుకున్న విధంగా అయితే ఫోక్ సింగర్లో నీకు ఇప్పుడు అవకాశాలు రాలేదు. దానికోసమే ఇంకా తిరుగుతూ ఉండడం, అంటే అందరినీ అడుక్కోవడం, బతిమాలుకోవడం. నేను ఇప్పటికి కూడా కొంతమందిని అడుగుతూ ఉంటా, అన్న ఒక్క ఛాన్స్ అన్న, ఒక్క పార్టీ ఇవ్వండి అన్న, ప్లీజ్ అన్న, నేను నిరూపించుకుంటా అన్న నన్ను నేను అని కూడా చాలా మందిని అడుగుతూనే ఉంటా, ఇప్పటికీ అడుగుతూనే ఉంటా. కానీ అదే పనిగా పెట్టుకుంటే నెక్స్ట్ ఇంకా మనం ఏం చెయ్యలేము, ముందుకెళ్ళలేము. తర్వాత నీలో టాలెంట్ ఇంకా ఏముంది అనేది వెతుక్కోవాలి. అందుకే నేను అది వెతుక్కున్నా కాబట్టి ఈ యాంకరింగ్లో ఇప్పటికీ తెలంగాణలో టెంపుల్స్ చేయాలన్నా, లేకపోతే ఇంటర్వ్యూస్ చేయాలన్నా, మంచి మంచి సింగర్స్ని అయితే పరిచయం చేసిన, నేను మంచి ఇంటర్వ్యూసే చేసినాక. మెయిన్ ఏంటంటే పర్షాన్ బాయ్స్ ఇమ్రాన్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు అప్పుడు ఒక మంచి పేరు వచ్చింది నాకు. ఆ తర్వాత మైక్ టీవీలో మన కనకవ్వని చేసినప్పుడు మంచి పేరు వచ్చింది. అక్కడ నుంచి పలానా మమత ఇంటర్వ్యూస్ చేస్తే హిట్ అవుతాయి అన్న పేరు తెచ్చుకున్నా.
ఇక అప్పటి నుంచి ఇంటర్వ్యూస్ చేస్తూనే ఉన్నా. మమత ఫోక్ సింగర్ అంటే ఓకే, మా యాంకర్కి ఇట్లా పోటీ వస్తే ఎట్లా నువ్వు? అంటే నాకు ఉంది కదక్క టాలెంట్. ఇప్పుడు నేను జస్ట్ జోక్గా చెప్తున్నా, నువ్వు అంత సీరియస్ ఏం అవ్వట్లేదు. నేను అసలు ఎక్కడ సీరియస్ అవ్వను. ఎక్కడ సీరియస్ అయినా అంటే నేను అనని మాటకి అన్నా అని అంటే తప్ప నేను అసలు దేనికి సీరియస్గా, నేను చాలా జోయల్గా ఉంటా. నాకు ఎన్ని బాధలు ఉన్నా కానీ అవి లోపలే ఉంటాయి, కానీ పైకి ఎప్పుడు నవ్వుతూనే ఉంటా. ప్రతి ఒక్కళ్ళు అంటారు మమత ఎంత హ్యాపీగా ఉంటుంది, ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది, కానీ లోపల ఉన్న బాధలు అయితే ఎవరు చూడరు కదక్క. అది ఫైనల్ గా మన మీడియాకి ఏం చెప్పాలనుకుంటున్నావు? నేనేమంటున్నానంటే నాలాంటి ఇలాంటి మట్టి గొంతులను అందరినీ 100% మీకు కూడా టాలెంట్ ఉంది అని అనుకుంటే తప్పకుండా మీరందరూ కూడా సక్సెస్ అవ్వాలని నేను ఇదే మీడియా తరపున, అంటే ఎలైట్ మీడియా తరపున ఇక్కడ నేను మట్టి గొంతులు అందరినీ ఎవరెవరికైతే టాలెంట్ ఉందో అనుకుంటున్నారో వాళ్ళందరూ ప్రతి ఒక్కరు నన్ను సంప్రదించండి. నేను కంపల్సరీ మీ అందరినీ ఇంటర్వ్యూస్ తీసుకొని కనీసం ఒక పాట నా తరపున కాకపోయినా ఛానళ్ళ తరపున, అంటే వాళ్ళు చూసిన ప్రతి ఒక్కరు కూడా అరే ఈ అమ్మాయికి టాలెంట్ ఉంది, ఒక పాట ఇవ్వాలి అన్న ఆలోచన వచ్చే విధంగా మీ అందరినీ నేను ఇంటర్వ్యూస్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. చూసారు కదా, ఇది బాసాని మమత కెరియర్ నుండి తను ఎక్కడి నుండి ఏ స్థాయి వరకు వచ్చిందో తను అక్కడే ఆగిపోకుండా తనకు సపోర్ట్ చేయాలని మన ఇలైట్ మీడియా నుండి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరో ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను. చూస్తూనే ఉండండి ఇలైట్ మీడియా న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ.